సో, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ సోలో లెవెలింగ్ అండ్ ఈ యొక్క చాప్టర్స్‌లో చూసుకుంటే మన జిన్‌బు తన సిస్టమ్ క్రియేటర్ ఎవరో తెలుసుకోబోతున్నాడు. వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. మన ఛానెల్‌ని కొత్తగా చూస్తుంటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇన్ కేస్ ఇంకా నచ్చితే షేర్ కూడా చేయండి. అండ్ మనం 1,000కి దగ్గరగా ఉన్నాం. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా నచ్చకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక చాప్టర్ స్టార్టింగ్‌లో జపాన్ యొక్క లార్జ్ గిల్డ్స్ అన్నిటిని పిలుస్తారనమాట వీళ్ళు మాట్లాడటానికి. ఏ తను అని చెప్పి చూస్తే అక్కడ మన జపాన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ అయితే ఉంటారు. ఏ తను షార్ట్స్ వరల్డ్ గిల్డ్ యొక్క వైస్ చైర్మన్ సుగిమోటో కదా! ఇంకొకడుండి రేయ్ పిచ్చినాయాలా వాడు ఇప్పుడు వైస్ చైర్మన్ కాదు గిల్డ్ మాస్టర్. పైగా వాళ్ళు జేజో ఐలాండ్ అప్పుడు క్యోటో రోజిని కోల్పోయారు. పైగా అంతకంటే ఎక్కువగా 7 ఎస్ ర్యాంక్ హంటర్స్‌ని కూడా కోల్పోయారు. మిగతా జనాలు చెప్తుందేంటంటే, మాట్సుమోటోనే ఇదంతా చేయించాడని చెప్పి. ఆయన ఉన్నప్పటికి వాళ్ళు ఎస్ ర్యాంక్ హంటర్సు పైగా ఇంత సఫరయి ఇప్పుడు బాగున్నారు కాబట్టి పర్లేదు. ఒకవేళ మనం గూడా కష్టపడితే జపాన్ యొక్క గ్రేటెస్ట్ గిల్డ్ అవ్వచ్చు మనది గూడా. ఇంక మిగతా వాళ్ళు వెళ్తూ వెళ్తూ వెక్కిరిస్తారనమాట వాళ్ళని. అదే క్యోటోరోజి చనిపోయాడు. ఇప్పుడు వీళ్ళేం చేయలేరని జెప్పి. ఇంగప్పుడు జపాన్ ఎస్ ర్యాంక్ హంటర్ ఉండి ఇలా చెప్తుంది. మొత్తానికి ఎస్ ర్యాంక్ హంటర్స్ ఎంతమందున్నారంటే 2 గిల్డ్స్ కలిపి నలుగురున్నారు. సేమ్ వాళ్ళ గిల్డ్‌లో ఎంతమంది ఎసరాంగ్ హంటర్స్ ఉన్నారో, మన సైడ్ గూడా అంతమందే ఉన్నారు. అయినా ఉన్నప్పటికీ జపాన్ వాళ్ళు వేరే గిల్డ్‌తో కొలాబ్ చేసినా సరే, జపాన్ యొక్క టాప్ గిల్డ్స్‌లో అది అవ్వలేదనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళు చాలా వీక్‌గా ఉన్నారు. అండ్ పవర్ లేదు. పైగా వేరే గిల్డ్‌తో మర్జ్ అయినా గూడా ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. ఇంకా కాన్ఫరెన్స్‌లో "ఏయ్! హంటర్ అసోసియేషన్ వాళ్ళు ఎందుకు ఏం మాట్లాడట్లేదు? ఒక ఎస్ ర్యాంక్ గేట్ అపియర్ అయింది టోక్యో మధ్యలో. హంటర్ అసోసియేషన్ వాళ్ళకి ఇంత కూడా ప్లాన్ లేదా? ఒకవేళ డంజన్ బ్రేక్ అయితే పరిస్థితి ఏంటి? అంటే మాట్సుమోటో ఉండి ఇప్పుడు ఎస్ ర్యాంక్ హంటర్స్‌కి మీరనుకున్నంత స్ట్రాంగ్ కాదు. ఎందుకంటే వాళ్ళిప్పుడు ఎస్ ర్యాంక్ డంజన్‌ని డిఫీట్ చేయలేరు. లేదా మనం ఇప్పుడు నేషనల్ లెవెల్ హంటర్స్‌ని కాంటాక్ట్ అవ్వాలి. అంటే ఇంకొకడుండి స్ట్రాంగ్‌లీ నువ్వు అంత చెత్త క్వెషన్స్ అడగాల్సిన పని లేదు. ఎందుకంటే నువ్వు చాలా లార్జ్ గిల్డ్స్‌ని కాన్ఫరెన్స్‌కి పిలిచావు. ఒకవేళ నువ్వు జేజు ఐలాండ్ యొక్క రేట్ చూసుంటే నీకు రిజల్ట్స్ అనేవి అర్థమైపోతాయి. అని అంటే ఇంకొకతనుండి ఇంకా వేరే స్ట్రాటజీ ఏమన్నా ఉందా? థామస్ యాండీని హెల్ప్ అడుగుదాం. ఏమంటారు అంటే ఇంకొకతనుండి నువ్వు ఇంకా అనుకుంటున్నావా మన కంట్రీ దగ్గర ఫండ్స్ ఉన్నాయని తనకివ్వటానికి? పైగా ఈ గేట్స్ ఏవైతే ఉన్నాయో అవి దారుణంగా ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తున్నాయి. ప్రతి కంట్రీలోనూ ఇలానే మిగతా వాళ్ళందరినీ పిలిచి కాన్ఫరెన్స్ పెడుతున్నారు. ఓవర్‌సీస్‌లో మిగతా కంట్రీస్‌లో. అయినా వాళ్ళందరూ ఏమీ చేయలేరనుకో. నేననుకుంటుంది ఒకటే. ఈ భూమి మీద ఎవరు ఈ ఎస్ ర్యాంక్ గేట్‌ని క్లియర్ చేయగలరు? అంటే సుగిమోటో అండి. ఒక పర్సన్ ఉన్నాడు. ఒక హంటర్ ఉన్నాడు. తనకి గనక మనం మనీ ఇస్తే మనకి ఏమైనా చేసి పెడతాడు. తనే ద బ్యారియర్ ఎక్స్‌పర్ట్ యూరి ఓరాల్. మనం తన్ని హైర్ చేసుకుందామా అని చెప్పి అడుగుతాడు. ఇంక ఇటు పక్క చూసుకుంటే జిమ్ కార్‌లో వెళ్తూ వెళ్తూ ఇలా అనుకుంటాడు. ఇప్పుడు నేను లెవెల్ 101కి రీచ్ అయ్యా. కాబట్టి లెవెల్ 100కెళ్ళినప్పుడు నేను కాటినాన్ టెంపుల్‌కి నాకొచ్చింది. పైగా నేను 101 లెవెల్‌కి వచ్చినప్పుడు నా జాబ్ స్పెసిఫిక్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి లెవెల్ అప్ అయ్యాయి. ఇన్ని జరిగిన తర్వాత లెవెల్ 102లో ఏం జరగబోతుందా అని చెప్పి క్యూరియస్‌గా ఉన్నా. అలా అనుకోని జినువు ఇటు పక్క చూస్తే చాహే ఉంటుంది. చాయేనేమో మొహం తిప్పేసుకొని ఎళ్ళిపోతుంది. జినువు సడెన్‌గొచ్చేసి ఎందుకు నన్ను చూసి పారిపోతున్నావు అంటాడు. ఇంగిలా చెప్తాడు. ఒకవేళ నువ్వు పరిగెత్తాలనే అనుకుంటే నన్ను చూసి ఎందుకు పారిపోతున్నావు? పైగా నా ఆఫీస్ దగ్గర ఏంటి నీ పని అంటే, అది నేను నా కార్‌ని మర్చిపోయానని చెప్పి అంటుంది. జిన్‌ను గూడా చూసి ఇలా అనుకుంటాడు. ఓహ్! నేను షాడో ఎక్స్‌చేంజ్ యూజ్ చేసిన తర్వాత తను మళ్ళీ రాలేదు కదూ! ఇక ఛాయ ఉండి మీ దగ్గర కాస్త సమయం ఉందా? మీతో మాట్లాడాలి అని చెప్తుంది. ఇంక మనసులో ఇలా అనుకుంటుంది. మీరు యోసోతో దిగిన పిక్చర్ ఏంటి? మీకు చెప్పారు గదా! ఒక ఎంప్లాయీ గావాలని. నన్ను తీసుకోకుండా తన్నెందుకు తీసుకున్నారు? ఒక ఎస్ ర్యాంక్ హంటర్ కంటే ఏ ర్యాంక్ హంటర్ బెటరా? ఒకవేళ మీ ఇద్దరు డేట్ చేస్తున్నారా? అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుందనమాట జిన్‌ని అడుగుదామని చెప్పి. బట్ ఇలా చెప్తుంది. యాక్చువల్‌గా హంటర్ మిన్‌బియాంగు ఒక మెసేజ్ అయితే పంపించారు నీకు చెప్పమని. అదే నీ యొక్క పవర్ గురించి. అంటే జిన్‌వు షాక్ అయిపోతాడు. సరే ఆగు. మనం వేరే చోటుకెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి జిన్‌వు ఆఫీస్‌కైతే తీసుకెళ్తాడు. సాయి ఉండి ఏంటి ఆఫీస్‌లో ఎవరు లేరా? అంటే జిను ఉండి వైస్ మాస్టరు సైట్ వెనకాల ఉంటా అని చెప్పాడు. ఇక జిను ఉండి అదెలా జరిగింది? అదే మిన్‌బియాంగు నా గురించి నీకు చెప్పిన మెసేజు ఎలా జరిగింది? ఆ రోజు నేనొక వాయిస్ విన్నాను.
హంటర్ సంగ్ జిన్‌వూకి చెప్పు. ఎందుకంటే తను తన పవర్స్‌తో చాలా కేర్‌ఫుల్‌గా ఉన్నాడు. కాబట్టి హంటర్ సంగ్ జిన్‌వూకి చెప్పండి. ఇంక మిన్‌బియాంగ్ నుండి ఎవరో నన్ను ఎండ్ లేని డార్క్‌నెస్‌లో పడేశారు. ఎలా అయితేనేం ఆ రివైవ్ అయిన పర్సన్ నేను కాదు. అది నా విల్‌ని అండ్ నా కాన్షియస్‌నెస్‌ని పొజెస్ చేస్తుంది. నాకే తెలియకుండా నాకే సర్వ్ చేయాలనిపించింది తనకి. అయినా నేను ఎందుకు ఇంతలా భయపడ్డానంటే అదంతా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ తనకి సర్వ్ చేయాలనుకున్నాను. ఇక చాహ్యకి ఏం అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావు అంటుంది. మెన్‌బియాంగ్ నుండి తన పవర్స్ చాలా ఇంక్రెడిబుల్‌గా ఉన్నాయి. అండ్ స్కేరీగా ఉంటాయి. కాబట్టి నువ్వు తనకి చెప్పాలి. గుర్తుపెట్టుకో హంటర్ సంగ్ యొక్క నిజమైన ఆర్మీ అని లోగా అక్కడితో ఆగిపోద్దనమాట. ఇంక ఇటు పక్క జిన్‌వు కూడా ఆలోచిస్తూ ఉంటాడు. చాహే చెప్పింది నిజమా అని. నిజమో, అబద్ధమో నేనైతే ముందు నా పవర్ యొక్క సోర్స్‌ని వెతకాలి. ఎందుకంటే నేను స్ట్రాంగ్ అవ్వటం కన్నా కూడా అది చాలా ముఖ్యం. ఇక జిన్‌హో ఉండి బై ద వే నీ సిస్టర్ ఎలా ఉంది? అంత పెద్ద ఇన్సిడెంట్ అయినా కూడా తను బానే ఉందా? అంటే జిన్‌హో ఉండి ఇలా అంటాడు. డాక్టర్స్ చెప్పేదేంటంటే వాళ్ళు జీనాని కాస్త రెస్ట్ తీసుకోమన్నారు. పైగా నేను నమ్మదగిన గార్డ్‌ని తన దగ్గర ఉంచాను. కాబట్టి నేను వరీ అవ్వాల్సిన పని లేదు తన సేఫ్టీ గురించి. ఓహ్! అవును గదు. నా దగ్గర ఇదుందే. సో, కాబట్టి ఇప్పుడు చూద్దామా అని చెప్పి తన దగ్గరున్న షాడో స్టోరేజ్ స్కిల్‌నయితే వాడతాడు. ఇంకిలా అనుకుంటాడు. లెవెల్ 2 ఎఫెక్ట్ షేర్ సెన్సెస్. దీన్ని బట్టి చూసుకుంటే నేను షాడో విజన్స్‌ని షేర్ చేసుకోగలను. ఇంకలా షాడో స్టోరేజ్ స్కిల్‌ని యూజ్ చేసి చూస్తాడనమాట. చాలామందుంటారక్కడ. ఈవెన్ బెరు గూడా మై కింగ్ అంటాడు తెలిసిపోయి. తీరా చూస్తే అక్కడ జీనా పడుకొని ఉంటుంది. ఇక జిన్‌వు గూడా ఇలా అనుకుంటాడు. చూస్తూ ఉంటే జీనా పడుకున్నట్టుంది. సరే మిగతా ప్లేసెస్ సంగతేంటి అని వాళ్ళ అమ్మని చూస్తాడు. ఇంకా ఇటుపక్క చూసుకుంటే ఛాయ ఉంటుంది. స్నానం చేస్తూ ఉంటుంది. అది చూసి జిన్‌వు కాస్త సిగ్గుపడతాడు. ఇక జిన్‌వు కూడా ఇలా అనుకుంటాడు. నేను తనకి సారీ చెప్పాలి. అండ్ పైగా ఏదన్నా మంచి రెస్టారెంట్‌కి తీసుకెళ్ళి లంచ్ ఇప్పియాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఇటుపక్క చూసుకుంటే ఎస్ ర్యాంక్ గేట్ ఇన్ షింజుకు, జపాన్. ఈ డంజన్ బ్రేక్ అయ్యి 3 రోజులు కూడా అవ్వలేదు. మిగతా కంట్రీ యొక్క హంటర్స్ అందరూ వస్తున్నారు. నిన్ను కాంటాక్ట్ చేయలేదా అని చెప్పి జిన్‌వు అడిగితే జిన్‌వు ఏంటి అన్ని రోజులయిపోయిందా అదొచ్చి? వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యారు. బట్ నేను వేరే విషయం గురించి ఆలోచిస్తున్నాను. అదే కార్టినాన్ టెంపుల్. ఈ సిస్టర్ నన్ను పిలిచింది. పైగా నేను ఎలాంటి ఆన్సర్‌ని ఫైండ్ చేయగలను. ఎవరు నువ్వు ఇంతకీ? నువ్వు నాకు చెప్పగలవా? అయినా ఉన్నప్పటికి పర్లేదులే ఇంకొక్క రోజే. నేను నిజాలు మొత్తాన్నన్నీ తెలుసుకోగలను ఇంకొక్క రోజులో. ఇంకా ఇటుపక్క చూసుకుంటే యూరి ఒరాల్‌బ్ దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇలా. మీ సిటిజన్స్‌ని ఎవాక్యుయేట్ చేయటం మంచి చాయిసే. అలా మాట్లాడుకుంటూ ఇలా చెప్తాడు. ఎలా అయితేనే మీ దగ్గర మ్యాన్ పవర్ లేదుగా. అయినా ఉన్నప్పటికీ జపాన్ కేవలం 6 ఎస్ ర్యాంక్ హంటర్స్‌ని మాత్రమే పంపగలిగిందా? ఆ! అవును. ఎందుకంటే మిగతా చోట్ల జపాన్‌లో ఏ ర్యాంక్ గేట్స్ అయితే ఓపెన్ అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు మా జపాన్ నుండి పర్ గిల్ నుంచి ఒక ఎస్ ర్యాంక్ హంటర్ కావాలి. మేము గూడా ఒక ఎస్ ర్యాంక్ హంటర్‌ని వాళ్ళకి ఇచ్చాము. అండ్ ఇప్పుడు హెల్ప్ కోసం వచ్చాం. ఇక యూరి ఒరాల్ గాడుండి మీ కంట్రీని మీరు గూడా సేవ్ చేసుకోలేరా? సరే 3.6 బిలియన్ ఇయర్‌కి. పైగా రోజుకి 10,000,000 మాత్రమే. కాబట్టి గేట్ సంగతి నేను చూసుకుంటా నన్ను హైర్ చేసుకుంటే అని చెప్పి వాడంటాడు. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. ఇంక నెక్స్ట్ చాప్టర్‌లో చూసుకుంటే 10,000,000 పర్ డేకి. అంటే యూరి ఒరాల్ గాడుండి ఒకవేళ నువ్వు గనక 3.6 బిలియన్ ఇయర్‌కి ఇస్తే నేను నీ కంట్రీని కాపాడతాను. నిజానికి థామస్ ఆల్వా కంటే తక్కువే అడుగుతున్నా. ఇక మిగతా ఇతర కంట్రీస్‌కి అర్థం కాదనమాట. ఇంకా యూరి ఒరాల్ గాడుండి ఓహ్! అయితే మీరు నాకు 10,000,000 ఇవ్వలేరు. అలాంటప్పుడు మీ కంట్రీని కాపాడుకోలేరా? అలా చూసుకుంటే మీరు మనీ కోసం కక్కుర్తి పడుతున్నారేమో. మీరు ఇంకా మీ పొజిషన్‌లో ఉండాలనుకుంటున్నారా? అయినా ఉన్నప్పటికీ మీరొచ్చి నా కాళ్ళు పట్టుకొని బతిమాలినా కూడా లాభం లేదు. ఇక సుగిమోటో ఉండి నీ స్కిల్స్ మీద నీకు గట్టిగానే కాన్ఫిడెన్స్ ఉంది. యూరి ఒరాల్ గాడుండి అవును ఆఫ్‌కోర్స్. ఎందుకంటే అలాంటి చిన్న చిన్న స్మాల్ ఫ్రైస్‌ని హైర్ చేసుకోవడం బదులు నన్ను చేసుకుంటే మీ పని అయిపోద్ది గదా! అంటే మిగతా వాళ్ళిద్దరూ షాక్ అయిపోతారు. అంటే ఏంటి మనని తక్కువ చేస్తున్నాడా? వాడేం మాట్లాడుతున్నాడో అర్థం కాకపోయినా వాడి ఇంటెన్షన్ అర్థమవుతుంది అనేలోగా ఒక బ్యారియర్ ఏస్తాడనమాట. మీరక్కడి నుంచి కదలలేరు నా పర్మిషన్ లేకుండా. దమ్ముంటే ట్రై చేయండి అంటారు. బట్ వాళ్ళు కదలలేకపోతారు. నేను సేమ్ ఇలానే ఎస్ ర్యాంక్ గేట్‌ని బ్లాక్ చేయగలను. కాబట్టి ఎలా ఉంది ఈ ఆఫర్? మీరు సాటిస్ఫై అయ్యారా? అని చెప్పి యూరి ఒరాల్ గాడంటే ఇంక సుగిమోటో ఉండి ఓకే. నీ స్కిల్స్ కన్ఫర్మ్ అయిపోయాయి. హౌఎవర్ ఎలా అయితే నేను గవర్నమెంట్ గూడా నువ్వు అడిగినంత మనీ ఇవ్వటానికి అప్రూవ్ చేస్తదో లేదో చూద్దాం. ఇంకిలా మనసులో అనుకుంటాడు. ప్రస్తుతానికి తనని నమ్మటం తప్పితే మా దగ్గర ఇంకో ప్లాన్ లేదు. ఇంకో దారి కూడా లేదు. నేను ఒక కాల్ చేసుకోవచ్చా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక జిన్‌వు సైడ్ చూసుకుంటే నేను మళ్ళీ వస్తా అని చెప్తాడు. ఇంక వాళ్ళ అమ్ముండి
జిన్‌వు మీ అమ్మ కంగారు పడాల్సిన పని లేదు కదా! అంటే జిన్‌వు ఉండి అవును. నేను నా ప్రామిస్‌ని నిలబెట్టుకుంటాను. నేను మళ్ళీ తిరిగి వస్తానని జెప్పి వెళ్ళిపోతాడు. జిన్‌వుకి కూడా కాటేనా టెంపుల్‌కి అయితే వచ్చేస్తుంది. ఇంక ఇటుపక్క స్కూల్ ఇన్సిడెంట్ దగ్గరికెళ్తే ఒకే చోట 2 గేట్స్ అయితే అపియర్ అయిందనమాట. అందుకే చూసి కంగారు పడిపోతూ ఉంటారు. ఇంకప్పుడే జిన్‌వు వస్తంటే "హేయ్! నువ్వు ఇటు రాకూడదు" అని జెప్పి వాడంటాడు. ఇక తీరా జూస్తే మనోడు అంటారు సన్ జిన్‌వుఆ అని జెప్పి షాక్ అయిపోతాడు. జిన్‌వు ఎంత కాలమైంది గేటొచ్చిందంటే 3 డేస్ అయిందంటాడు. ఇక జిన్‌వు గూడా నాతో ఆట ఆడుకున్నాడు వీడు. అది నాకు చెప్పిందేంటంటే గేట్ లొకేషన్ రివీల్ అవుద్దని జెప్పి నాకు కీ వచ్చినప్పుడు. కానీ గేట్ అప్పీర్ అయిన తర్వాత కీ వచ్చిందా నాకు? ఇది నేను 3 రోజుల కిందే ఆలోచించాల్సింది. కానీ ఈ గేట్ యొక్క ర్యాంక్ వచ్చేసరికి సి. అంత పెద్దగా ఏం లేదనుకో. ఇంక అడుగుతాడు. హంటర్స్ వెళ్లారా అంటే 2 అవర్స్ కిందనే వెళ్ళిపోయారంటారు. జెనుము ఉండి ఇప్పుడు మీరు క్యాన్సిల్ జేయాలి ఈ రైడ్‌ని. ఇంక వాళ్ళుండి "ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు?" అనేలోగా జెనుము ఉండి "నేను వాళ్ళని బయటికి తీసుకొస్తానంటే" వాడుండి "ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వండి సార్" అంటే "ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్స్ ఏం లేవు" అంటాడు. ఇంగ ఇటు పక్క జూసుకుంటే ఆ గేట్ ముందయితే నుంచొని ఉంటారనమాట మిగతా హంటర్స్. ఆ గేట్ అయితే ఓపెనింగ్ అవ్వదు. వాళ్ళు ఏం జేయాలి అనుకుంటున్నప్పుడు ఇది ఒక ట్రాప్ అని జెప్పి జెనుము వస్తాడు. దాంతో ఒకడు భయపడతాడు. ఎవరు అంటే నేను ఎక్స్‌ట్రా బ్యాకప్‌ని ఈ డంజన్‌కి. అంటే మిగతా వాళ్ళందరూ గమనిస్తారు హంటర్ సన్ జిన్‌వు అని. ఇక జిన్‌వు ఉండి ఇది చాలా డేంజరస్ ప్లేస్. కాబట్టి మిగతాది నేను జూసుకుంటాను. మీ అందరూ వెనక్కి వెళ్ళండి ప్లీజ్ అంటాడు. ఇంకప్పుడే జిన్‌వు దాని దగ్గరికెళ్లి చూస్తే కీ కావాలనమాట. సో, మనోడి దగ్గర ఉంది గదా! దాంతో ఓపెన్ చేస్తే మిగతా వాళ్ళు అందరూ షాక్ అయిపోతారు. ఇంక అందులో ఒకడుండి మిస్టర్ సంగ్ ఈ డ్రాగన్ గిల్డ్ వాళ్ళు రైడ్ యొక్క రైట్స్‌ని పర్చేస్ చేసేసారు. ఈ డంజన్‌కి సంబంధించింది. కాబట్టి నువ్వు మమ్మల్ని వెళ్ళిపో అనే అర్హత నీకు లేదు. అయినా ఉన్నప్పటికీ నువ్వు ఎస్ ర్యాంక్ అంటరు. అలా అని చెప్పి నీకు నచ్చింది నువ్వు చేయలేవు గదా! అంటే జిన్‌వు ఉండి నేను మిమ్మల్ని ఆపను. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అని జెప్తాడు. అయితే పెద్ద పోటుగాడిలాగా నేను వెళ్తా అని జెప్పి వెళ్తాడు. ఈలోగా అందులో ఉన్న ఒక స్టాచ్యూ అటాక్ చేస్తే మన జిన్‌వు వెనక్కి లాగేస్తాడు. అక్కడున్న మాన్‌స్టర్స్ అందరూ ఇలానే ఉంటారు. ఇప్పటికి నీకు వెళ్ళాలనే ఉందా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీలో ఉన్న ప్రతి ఒక్కరూ బయటికి వెళ్ళి హంటర్ అసోసియేషన్‌కి మొత్తం జెప్పండి. ఇలా ఈ డంజన్ అపియర్ అయింది అని. కాదు. డబుల్ డంజన్ అపియర్ అయింది అని. ఇక మన జిన్‌వు లోపలికెళ్తాడు. ఆ గేట్స్ అయితే క్లోజ్ అయిపోతాయి. ఇంక సేమ్ సీజన్ 1 ఎపిసోడ్ 1లో ఎలా అయితే అయిందో ఆ ఫ్లేమ్స్ ఎలగటం గావచ్చు అన్నీ మొత్తం అట్లనే ఉంటుందనమాట. ఇక జిన్‌వు ఉండి ఇలా అనుకుంటాడు. ఈ యొక్క ప్రవేశంలోనే మొత్తం మొదలైంది. నేను మళ్ళీ తిరిగి వచ్చాను. కానీ అప్పటికి, ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఈవెన్ నేనిప్పుడు క్లియర్‌గా ఫీల్ అవ్వగలుగుతున్నాను. ఈ స్టాచ్యూస్ డీమన్స్ కాదు, అలా అని చెప్పి బతికి లేవు. వాటిని ఎవరో కంట్రోల్ జేస్తన్నారు. లైక్ పప్పెట్స్ లాగా. కానీ మ్యాజిక్ ఎనర్జీని రిలీజ్ చేసేది మాత్రం ఒక్కటే. కాబట్టి అది నువ్వేనా? అని చెప్పి చూస్తే అదేం మాట్లాడదు. అయినా ఇంకెంతకాలం నీ నోరుని మూసుకొని అలానే ఉంటావు. ఎందుకు నువ్వు నాకు ఆన్సర్ చెయ్యవు? అని చెప్పి జిన్‌వు ముందు ఒక స్టాచ్యూ అయితే ఉంటుందనమాట. ఇంకదుండి ఫైనల్లీ నువ్వు వచ్చేసావు అని చెప్పి నవ్వుతూ ఉంటుంది. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. సో, హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనుక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇన్ కేస్ ఇంకా నచ్చితే షేర్ కూడా చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంటిల్ దెన్ బై బై.